హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈరోజు రాయలసీమ స్పెషల్ రాగి సంగటి చేయాలనుకుంటున్నానండి. అందుకోసం ఒక కప్పు బియ్యాన్ని తీసుకొని శుభ్రంగా 3 సార్లు కడుక్కొని ఆ నీళ్లు పడబోసి మళ్ళీ ఒకసారి నిండా నీళ్లు తీసుకున్నానండి. గిన్నెలో ఈ విధంగా నానబెట్టుకుంటున్నాను బియ్యంని. ఏ కప్పుతో అయితే తీసుకున్నారో అదే కప్పు, ఒక కప్పుకి 4.5 కప్పుల నీళ్లు తీసుకొని మరిగించాలండి పొయ్యి మీద పెట్టుకొని. నార్మల్గా అంటే రైస్లోనే వేసుకొని పెట్టొచ్చండి, కానీ ఇలా చేస్తే బాగా ఉడుకుతుంది అన్నము. నాలుగున్నర కప్పుల నీళ్ళని తీసుకొని పొయ్యి మీద పెట్టుకొని మరిగించుకోవాలండి. నీళ్ళు బాగా మరిగిన తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యంని నీళ్ళు వడగట్టుకొని వేడివేడిగా మరుగుతున్న నీటిలో ఈ బియ్యంని అందులో వేసి కలపాలండి. అలా వేసి ఒకసారి కలిపిన తర్వాత మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకున్న తర్వాత ఇలా రైస్ మధ్య మధ్యలో పొంగుస్తూ ఉంటుందండి. తీసి మళ్ళీ 2-3 సార్లు కలుపుకోవాలి. ఇలా అన్నం బాగా మెత్తగా అయిన తర్వాత ఈ విధంగా అవ్వాలండి. అన్నము మెత్తగా ఉడికిపోవాలి. అన్నము బాగా కలుపుకొని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి మంటని. ఇలా బాగా ఉడికిన అన్నంలో కొంచెం సాల్ట్ వేసుకోవాలి అండి. ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే పక్కన పెట్టుకున్న రాగి పిండి ఒక కప్పు తీసుకొని మొత్తం వేసుకొని ఉండలు లేకుండా మొత్తం కంప్లీట్గా కలుపుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి మంటని. ఇలా నెమ్మదిగా కలుపుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి అండి. రాగి పిండి అన్నంకి కలిసేట్టుగా కంప్లీట్గా కలుపుకోవాలి అండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని చేయాలండి, లేదంటే మాడిపోయిద్ది, అడుగంటుకుంటుంది గిన్నెకి. ఇలా కంప్లీట్గా అన్నానికి కలిసేటట్టుగా కలుపుకోండి. లో ఫ్లేమ్ మీద పెట్టుకొని చేయండి. కొంచెం చేతికి తడి చేసుకొని ఇలా మెత్తగా అదమాలండి అన్నంని. ఒక 1 మినిట్ అట్నే లో ఫ్లేమ్లో ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒక లోతుపాటి గిన్నె తీసుకొని కొంచెం కొంచెంగా ముద్దలు చేసుకోవాలండి. రాగి ముద్దలు గిన్నెకి కొంచెం తడి చేసుకొని అలా వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోండి. ముద్దని ఒక ప్లేట్లోకి తీసుకొని దగ్గరికి చేసుకొని వేరుశనగకాయల పచ్చడి చేసుకున్నామండి ఈ రాగి సంగటిలోకి. మీకు నాన్ వెజ్ ఇష్టమైతే నాన్ వెజ్తో, వెజ్ ఇష్టమైతే వెజ్తో తినండి.
నేనైతే వేరుశనగకాయల పచ్చడి చేశానండి రాగి సంగటిలోకి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. ఎండాకాలం మరీ చేసుకోండి, అట్లీస్ట్ వారానికి ఒకసారైనా. ఫుల్ చాలా చేస్తున్నాండి. థ్యాంక్ యూ.